నిన్న పిఠాపురంలో జరిగిన ప్రోటోకాల్ రగడ సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో ఈ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. నిన్న పిఠాపురం నియోజకవర్గంలో రుణాలు, మొబైల్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చెందిన బ్యానర్లు సీఎం చంద్రబాబు ఫోటో లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. దీంతో అక్కడ జనసేన, టీడీపీ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వర్మ తీరుపై జనసేన నేతలు మండిపడ్డారు. ఈ విషయం సీఎం వరకు వెళ్లడంతో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్తో మాట్లాడారు. చక్రి ఈ మట్టి డాన్లు అందరూ కూడా పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్ ఎన్ని పడిస్తారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో డబ్బు పంచుతారా? పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా? ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా? తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ. పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ఈ పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళే సచ్చావంటే 6 నెలలు సచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి? మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, మరి పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ, అలాగే వర్మ చేసిన వ్యాఖ్యలు అవన్నీ విన్నాము. మరి దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అర్చన, ప్రధానంగా పిఠాపురంలో జరిగినటువంటి రగడకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఉన్నారో ఆయనతో పూర్తి వివరాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటువంటి ఘటనలు అనేవి పునరావృతం కాకూడదని చెప్పేసి కూడా గతంలో మనం చెప్పినప్పటికీ ఎందుకు పదే పదే ఇవి పునరావృతం అవుతాయని చెప్పేసి కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి ఏదైనా రగడ తలెత్తినా, లేదా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ సరిగ్గా స్పందించకపోయినా, లేదా అక్కడ ఏదైనా పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు జరిగేటటువంటి సభలు, సమావేశాలు, ఫోటోలు లేకపోయినా వాటికి సంబంధించి కంప్లీట్ గా ఏదైతే పార్టీ పెద్దల దృష్టికి లేదా పార్టీ అధ్యక్షుడి దృష్టికి లేదంటే కంప్లీట్ గా ఎవరైతే ఆ ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. కానీ ఇక్కడ ఈ రకమైనటువంటి వివాదం అంటే తలెత్తడంతో ఈ పార్టీలకు సంబంధించినటువంటి మంచి బంధం అనేది కూడా పూర్తిగా చెడిపోతుంది. సో ఇటువంటి వివాదాలు మరొకసారి పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పల్లా శ్రీనివాస్ కు సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు వర్మ సైతం కూడా దీని మీద పూర్తిగా కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తన ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా పూర్తిగా సన్నిహితుల దగ్గర వాపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తాను ఏదైతే ఇటు ప్రభుత్వ పథకానికి సంబంధించి జరుగుతున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో వేయకపోవడం, అలాగే ప్రోటోకాల్ పాటించకపోవడం, దీనికి సంబంధించి ప్రశ్నిస్తే తన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం అయితే జరిగింది. సో సమాధానం కూడా చెప్పకుండా నిన్న మొన్నటి వరకు కూడా ప్రతిపక్షాల్లో పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు సడన్ గా జనసేనలోకి రావడం, వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, ఆది నుంచి కష్టపడినటువంటి మాలాంటి వ్యక్తుల్ని పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ అంశం పైన పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతోంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి అధినేత అయితే దీనిపైన స్పందించలేదు. కానీ అక్కడ ద్వితీయ శ్రేణి నేతలందరూ కూడా వర్మకు సంబంధించి చాలా అంటే తొందరపడ్డారు. ఇటువంటి వివాదాలు తరచూ ఆయన వాంటెడ్ గా చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ముందుగా పూర్తి నివేదికను తెప్పించుకునే దానికంటే వివాదాలు అనేవి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కు ఉంటుంది, అలాగే నాయకులకు ఉంటుంది. ఇటువంటి వివాదాలు మరొకసారి మరొకసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు అయితే తీసుకోవాల్సిందిగా కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు చెప్పడం, అలాగే బహుశా వర్మను పిలిపించి మాట్లాడి పూర్తిగా కూడా ఈ వివాదాన్ని సద్దు మణిగించేటటువంటి ప్రయత్నం కూడా ముందు చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ వివాదాలు ఇప్పటికీ 2-3 సార్లు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తరచుగా ప్రోటోకాల్ వివాదానికి సంబంధించి ముఖ్యమంత్రి ఫోటో లేదు, కేవలం జనసేనాని స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి సంబంధించినవే ఉన్నాయి, ముఖ్యమంత్రి లేవు అని చెప్పేసి కూడా 2-3 సార్లు వర్మ అడగడం, అక్కడ వారు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం, సో వీటితో వాగ్వాదం జరగడం, ఇవన్నీ మళ్ళీ కూడా రచ్చకెక్కడం, ఇవి కామన్ గా మారిపోయాయి. సో ఏమున్నా కూడా అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు లేదంటే పార్టీ పెద్దలకు అధ్యక్షునికి దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలి. కానీ ఇలా నేరుగా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకరికొకరు వాగ్వాదం చేసుకోవడం, కొట్లాడుకోవడం వల్ల పూర్తిగా మరో రకమైనటువంటి సందేశం ఇటు ప్రజలకు అలాగే పార్టీ క్యాడర్ కు వెళ్తుందని చెప్పేసి కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది. అర్చన.
అంటే హరికిషన్ మీరు అన్నట్టుగా అంటే ఏవైనా ఇష్యూస్ ఉంటే అంతర్గతంగా తేల్చుకోవాలి తప్పించి ఇలా బాహాటంగా అనడం ఏమాత్రం సమంజసం కాదని అటు ఆయా పార్టీ వర్గాలే చెప్తున్నాయి కదా. అయితే ఇప్పుడు పిఠాపురంలో తరచూ మనం ఇలాంటి రగడ చూస్తూనే ఉన్నాం, జనసేన వర్సెస్ టీడీపీ. అయితే దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వర్మ పైన అంటే సీరియస్ గా ఉన్నారు సీఎం చంద్రబాబు. క్రమశిక్షణ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? మేబీ చెప్పలేం, ఎందుకంటే అర్చన గతంలో కూడా ఆల్రెడీ వర్మకు 2 సార్లు ఈ విషయానికి సంబంధించి కూడా పార్టీ అధ్యక్షుని హోదాలో ఇటు పల్లా శ్రీనివాస్ అయితేనేమి, అలాగే జాతీయ అధ్యక్షుని హోదాలో చంద్రబాబు అయితేనేమి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ అయితేనేమి దీనికి సంబంధించి పూర్తిగా దూరంగా ఉండాలి, అలాగే ఏదైనా వివాదాలు ఇలా తలెత్తినప్పుడు తమ దృష్టికి తీసుకొని రావాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పదే పదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా పట్టు తప్పిపోయి కంప్లీట్ గా కూడా వాగ్వాదానికి దిగడం, అది పెద్ద ఎత్తున రచ్చ కావడం, అది పార్టీలకు సంబంధించి అంటే ఇటు టీడీపీ అయితేనేమి జనసేన అయితేనేమి ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి సఖ్యత చెడగొట్టే విధంగా ఆ వాతావరణం ఏర్పడడం, దీనివల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తోంది. మరోవైపు వర్మకి ఇప్పటికే 2 సార్లు చెప్పడం, మరోవైపు వర్మ కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే తన ఎమ్మెల్యే స్థానం తాను పోటీ చేసినటువంటి స్థానము, కాకపోతే తాను అధ్యక్షుని కోసం అలాగే పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశాను, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలుపులో తాను కూడా పాల్గొన్నాను, తన ప్రయత్నం కూడా ఉంది తన వర్గానికి సంబంధించి కూడా అని చెప్పేసి చెప్పడం. సో అయితే ఆయన కష్టం ఊరికనే పోకూడదు, ఖచ్చితంగా ఆయనకు సంబంధించి గుర్తింపుని ఇస్తున్నాం, వీలైనంత త్వరగా ఆయనకు ఒక మంచి పదవి ఇస్తుందని చెప్పేసి కూడా ఇటు పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే క్యాడర్ వాళ్ళందరూ కూడా బలంగా విశ్వసిస్తున్నారు. తీరా ఎమ్మెల్సీ వస్తుందని చెప్పేసి భావిస్తున్న తరుణంలో తాజా వివాదాలన్నీ కూడా వర్మకు కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ఇవన్నీ సద్దుమణుగుతాయి, ఖచ్చితంగా వర్మ వీలైనంత త్వరగా ఎమ్మెల్సీ పదవి వస్తుంది, తద్వారా ఈ వివాదాలన్నీ సద్దుమణిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి వాదన ఒకవైపు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు ఇవి టీ కప్ లో తుఫాను మాదిరిగా ఉంటాయి. ఇటు జనసేన కానీ అటు టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాల్లో ఎటువంటి ఇబ్బందులు అయితే తలెత్తవు అని చెప్పేసి కూడా మరికొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి వర్మకు సంబంధించి దీనిపైన చర్యలు తీసుకుంటారా లేదా అని మాత్రం వేచి చూడాల్సిందే. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ సో మచ్.